ఆస్తి కోసం స్నేహితుడి భార్యను కిడ్నాప్ చేశాడు కాంగ్రెస్ నేత. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో జరిగింది. కొత్తూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్, తిమ్మాపూర్కు చెందిన ఎడ్ల శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులు. ఇద్దరూ కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే గత సంవత్సరం శ్రీకాంత్ అనారోగ్యంతో మృతి చెందాడు. శ్రీకాంత్ భార్య రాధికకు తన తల్లిదండ్రులు 1 ఎకరా భూమి ఇచ్చారు. ఈ భూమికి మీద కాంగ్రెస్ నేత మహేందర్ కన్నుపడింది. దాంతో రాధికకు తరచూ ఫోన్ చేసి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల విరాళాలు చెబుతానని మహేందర్ నమ్మబలికాడు. వివరాల కోసం వచ్చిన రాధికను ఈ నెల 20న తన కారులో బలవంతంగా కిడ్నాప్ చేశాడు. తిరుపతికి తీసుకువెళ్తూ మధ్యలో మహేందర్తో పాటు అతడి డ్రైవర్ శేఖర్ కత్తితో బెదిరించి బాండ్ పేపర్లపై సంతకాలు చేయాలని బలవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుల బారి నుంచి తప్పించుకొని ఈ నెల 22న రాధిక కొత్తూరు పోలీస్ స్టేషన్కు చేరుకుంది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేందర్, డ్రైవర్ శేఖర్లను అరెస్ట్ చేశారు. నేరం ఒప్పుకోవడంతో రిమాండ్కు తరలించారు.